ఏకముగా సమకూర్చాము. క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తులో మనం విశ్వాసం ఉంచడం ద్వారానే సమస్తము కూడా సమకూర్చబడి ఉన్నవి. మనం అందరం కూడా ఆయన మార్గంలో నడిస్తేనే ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. ఆయనే మార్గము కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి, పరలోకానికి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోకానికి మార్గము చూపించడానికి వచ్చాడు. వాక్యమైన సత్యాన్ని నేర్పించడానికి వచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మార్గము, సత్యము, జీవము నేనే అనగా ఆయన పరలోక రాజ్యానికి మార్గము ఆయనే. సత్యం అనగా దేవుని సత్య మార్గాన్ని నేర్పించడానికి వచ్చింది ఆయన. అలాగే జీవము అనగా నిత్యము, యుగయుగాలు, తరతరాలు తండ్రి అయిన దేవుని యొద్ద మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగైతే కుడిపార్శ్వమందు చేర్చుకున్నాడో మనందరిని కూడా దేవుని కుడిపార్శ్వమందు ఉండులాగన మనల్ని ఇది యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి